5వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. 14వ వచనం మరోసారి చూద్దామా? ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షముగా చేర్చబడిరి. వాక్యముల నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక అద్భుతమైన సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తులుల దినాలలో వింటున్నారండి, అపోస్తులుల బోధ మాత్రమే కాక అపోస్తులుల కార్యాలు కూడా విస్తారముగా జరిగినవి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. అపోస్తులుల బోధ మాత్రమే కాక అపోస్తులుల కార్యాలు కూడా విస్తారంగా జరిగినాయి. కాబట్టి ఏమండి, అనేకులు ప్రభు దగ్గరికి వచ్చి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచి అనేకులు ప్రభువు పక్షముగా నిలబడిపోయిరి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యేసయ్యానికి స్తోత్రం అనండి. ఏం జరిగింది ఇక్కడ? అపోస్తులుల బోధ ఏ స్థాయిలో వారికి అందించబడుతుందో అదే స్థాయిలో అపోస్తులుల కార్యాలు కూడా జరిగినవి. హల్లెలూయా. కార్యాలు కూడా జరిగినాయి కాబట్టి ప్రజలు, అన్యులు, అనేకులు, క్రీస్తుని నమ్మని యూదులు, అద్భుతాలు జరుగుతుంటే, ఆశ్చర్యకరాలు జరుగుతుంటే, స్వస్థత కార్యాలు జరుగుతుంటే, అపోస్తుల ద్వారా విస్తారమైన కార్యాలు జరుగుతుంటే వారి ద్వారా ఒక ప్రక్కనేమో బోధ, మరో ప్రక్కనేమో కార్యాలు, ఈ 2 సమపాలలో జరగడం వలన అనేకులు ప్రభు యొద్దకు వచ్చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. అనేకులు ప్రభువుని నమ్ముకుంటున్నారు. అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. అనేకులు విశ్వాసం ఉంచి నమ్ముకుని అక్కడితో ఆగిపోకుండా మా బ్రతుకులో చావైనా రేవైనా మేము దేవుని పక్షముగానే నిలబడతాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అనండి. అంటే లోకము పక్షంగా నిలబడేవారు తగ్గిపోయారు, పాపం పక్షంగా బ్రతికేవారు తగ్గిపోయారు. ప్రజలందరూ దేవుని యొద్దకు వచ్చేస్తున్నారు. ప్రజలందరూ అద్భుతాలు పొంది దేవుని యొద్దకు వచ్చి ప్రభువుని విశ్వసించి ప్రభువుని ప్రభు సన్నిధిలో రక్షణ పొంది దేవుని పక్షముగా వాళ్ళందరూ నిలబడిపోవచ్చున్నారు. స్తోత్రం చెప్పండి. అంటే బిడ్డలారా, ఎందుకు వారు దేవుని పక్షంగా నిలబడగలుగుతున్నారు? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా వారి విశ్వాసం గలవారై ప్రభు పక్షంగా ఎందుకు నిలబడిపోయారు తెలిసినా? దేవుడు వారికి అపోస్తులుల బోధన మాత్రమే కాక అపోస్తులుల కార్యాలు కూడా జరిగించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి ఈ రోజుల్లో కార్యాలు జరగాల వద్దా? ఒక్కొక్కడు అన్నాడు కార్యాలు అక్కర్లేదు అన్నాడు. కార్యాలు లేవు, స్వస్థత లేవు, అద్భుతాలు లేవు, ఏమి లేవు అన్నాడు ఒకడు. అవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు వరకు ఈ భూమి మీద ఉంటుంది తెలుసునండి? రోమా పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. రోమా పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్టు. అదిగో ఎవరంటండి? మాట్లాడాలి నోరు తెరిచి. ఇప్పుడు నా ప్రశ్న,
ఈ భూమి పైన అన్యజనులు ఉన్నారా ఇంకా లేరా చెప్పండి? ఇంకా ఉన్నారు లేదా? మాట్లాడతలేదండి. మన బంధువుల్లోనే చాలా మంది ఉన్నారు, అవునా కదా? మన రక్త సంబంధంలోనే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు? అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేత. ఒకటి, అన్యజనులు విధేయులు అవ్వాలంటే మొట్టమొదటి ఏంటి? వాక్యము అంటే బోధ. అపోస్తలులు బోధించారా బోధించలేదా? మాట్లాడండి. బోధతో సరిపోలేదు అక్కడ. బోధతో పాటుగా వారు ఏం చేశారంటే కార్యములు కూడా చేశారు. స్తోత్రం కలుగునుగాక. అన్యజనులు విధేయులు అవ్వాలంటే బోధ మాత్రమే సరిపోదు. ఒకటి, వాక్యము చేతను, క్రియ చేతను. రెండవది, వాక్యంతో పాటుగా క్రియలు ఉండాలి. క్రియల చేతను. గురుతుల బలము చేత. మూడు, గురుతుల బలము చేతను. మహత్కార్యముల నాలుగు, బలము చేతను. మహత్కార్యాలు. అనండి అందరూ చెప్పండి బాబు, నోరు తెరిచి హుషారుగా చెప్పండి బాబు. ఏం కార్యాలు అంటే? మహత్కార్యాలు అంటే అద్భుతాలే కదండి. మహత్కార్యాలు చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని నేను చెప్పు తెగించుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. చెప్పుడుకు తెగిస్తున్నాను అన్నాడు. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. గట్టిగా ఆమేనండి. ఇప్పుడు అందరూ ఎలా చూడండి. అన్యులు విధేయులు అవ్వాలంటే కేవలం వాక్యమే సరిపోద్దా? బోధే సరిపోద్దా? ఏయ్, ప్రభుని నమ్ముతావు నమ్ము, లేకపోతే నరకన పోతావు అంటే ఒకనని మారుతాడా? అంటే అన్యజనులు విధేయులు అవ్వాలంటే, అన్యులు రక్షణ పొందాలంటే వాక్యంతో పాటుగా పరిశుద్ధాత్మ బలము పని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహత్కార్యాలు వారి జీవితాల్లో జరగాలి. అప్పుడే అనేకమైన అన్యజనులు దేవుని త్రట్టికి త్రిప్పబడతారు. స్తోత్రం. త్రిప్పబడడం మాత్రమే కాదండి, వారు విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదండి, దేవుని పక్షంగా నిలబడిపోతారు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు ప్రపంచం అంతా తిరిగింది, అన్నీ చూసుకోండి, ఆలోచించుకోండి, పరీక్షించుకోండి. చాలామంది అంటే ఎలా అన్నాను బాధపడకండి, వేరు చేస్తున్నానని బాధపడకండి, ఏమనుకోద్దు. కానీ ఒక మాట మాత్రం నిజమో కాదో మీరే చెప్పండి. పుట్టు క్రైస్తవులు ఎక్కువగా దేవుడి పక్షంగా నిలబడతారా? అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా భక్తిలో నిలబడతారా? చెప్పండి మీరు చెప్పండి. కారణం ఏంటి? కాబట్టి ఈ భూమి పైన అన్యజనులు ఉండే వరకు బోధ మాత్రమేనా? అద్భుతాలు కూడా జరుగుతాయా? చెప్పండి. ఇక అద్భుతాలు భూమి మీద ఎప్పుడు ఆగిపోతే తెలిసిన? అన్యజనులు అందరూ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు. ఒక్కొక్కడు స్వస్థత లేవు, అద్భుతాలు లేవు, పరిశుద్ధాత్మ లేడు, ప్రవచనాలు లేవు, భాషలు లేవు, వివేచన లేదు, దర్శనం లేదు, అంత బోటకం అన్నాడు ఒక్కొక్కడు. ఇట్లాంటి తప్పుడు బోధలు యేసు నామమున నిర్మూలమైపోవునుగాక. అన్యజనులు ఈ భూమి మీద ఉన్నంత కాలం అపోస్తుల బోధ ఉంటుంది. బోధతో పాటు ఏముంటుంది? అపోస్తుల కార్యాలు కూడా జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. బిడ్డలారా, మీ తలలో పైకెత్తుడి, మహిమగల రజ మీలో ప్రవేశించునుగాక. ఇప్పుడు పాయింట్ పట్టుకుందాం అందరం. అమ్మా కూర్చో. పాయింట్ ఏంటి తెలుసా? పాయింట్ ఏంటంటే ఇలాగూ బోధ వారికి అందింది, అవునోయ్, కార్యాలు జరిగినాయి. కాబట్టి అనేకులు ప్రభువు పక్షముగా నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. ఎన్ని శోధనలు వచ్చినా అనండి, ఎన్ని బలహీనతలు వచ్చినా ఎవరి పక్షంగా నిలబడాలి? మాట్లాడాలి. మొన్న ఐఎఫ్జే పెట్టామండి. ఐఎఫ్జే పెడితే ఒక దైవజనుడు నాకు మెసేజ్ పెట్టాడన్నా, నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందన్నా. జ్వరం ఎప్పుడు వచ్చింది? చాలా కాలం అయింది, కొద్దిగా కోలుకుంటున్నాను అన్నయ్య. మంచిదే, అందు గురించి అన్నయ్య మరి ఏమనుకోవద్దు, నేను ఐఎఫ్జేకి రాలేకపోతున్నాను. ఏంటంట? ఏమొస్తే? అప్పుడు నేను అన్నాను, బ్రదర్ నా కాలు ఆపరేషన్ జరిగి 10వ రోజు అవ్వకపోయిన నువ్వు ఊర్లో ఉండి ఐఎఫ్జేకి రావడానికి ఏమన్నావు? జ్వరం అన్నావు. నేను ఇక్కడ నుంచి భువనగిరి వ్యాన్ మీద ప్రయాణం చేసి ఏం చేసింది తెలిసిన? ఆ కాలు వేసుకుని అలా వచ్చేసాను. ఎందుకు నేను వచ్చాను తెలిసిన? మీరేదో జ్వరం వచ్చిందనో జలుబు వచ్చిందనో మానేసి దేవుణ్ణి వదిలేసి, ప్రార్థన వదిలేసి, కన్నీటి ఉద్యమాన్ని వదిలేసి వెళ్ళిపోతారని కాదు. ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని పక్షంగా మీరు నిలబడతారని. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనండి. యేసయ్యానికి స్తోత్రం అనండి.
ఎవరైనా మందిరానికి రాలేదనుకోండి, వెంటనే నేను అడుగుతాను, ఏం సిస్టర్, ఏం బ్రదర్, ఏంటి చర్చికి రాలేదండి బ్రదర్, ఏంటి సిస్టర్ మందిరం, అయ్యారండి కొద్దిగా నీరసంగా ఉండండి. ఏంటంట, ఏమి నీరసం? సరిగ్గా చెప్తలేదు మీరు. ఏమి నీరసం? ఎక్కువ నీరసమా, కొద్దిగా నీరసమా? ఏమ్మా ప్రార్థన కాలేదు, ఏం బ్రదర్ ప్రార్థన కాలేదు, అయ్యారండి కొద్దిగా నీరసంగా ఉందండి. ఏం నీరసం అంట? అంటే కొద్దిగా నీరసానికి ఏం చేశారు ఇప్పుడు? అలా కాదు నాన్నగారు, నేను మాట చెప్పనా, మనకెన్ని పోరాటాలు వచ్చినా యేసు ద్వారా బోధన పొందిన మనము, యేసు ద్వారా అద్భుతాలు పొందిన మనమే ఆయన పక్షముగా నిలబడుదుముగాక. ఇప్పుడు అపోస్తుల బోధ నాకు అందుతుంది అన్న వాళ్ళందరూ చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అపోస్తుల కార్యాలు, దైవ కార్యాలు నా జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నాడు అని ఆశ జరిగిస్తున్నాడు అని నమ్మిన వారు గట్టిగా చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అంటే ఒకటి బోధ అందుతుంది, రెండు కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? వారి వలె దేవుని పక్షంగా నిలబడాలి అని అందరూ. నేను అంటే నేను దేవుని పక్షంగా నిలబడాలి. పక్క వైపు చూసాను, మీరు, నా మొహం కాదు, మీరు ప్రభు పక్షంగా నిలబడాలి. స్తోత్రం కలుగును గాక. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఎవరి పక్షంగా నిలబడాలి చెప్పండి? ఎవరి పక్షంగా? పక్క వైపు చూసి నవ్వుతూ చెప్పారా? ఎవరి పక్షంగా నిలబడాలి? శోధనలు వస్తాయి రావా? ఇబ్బందులు వస్తాయి రావా? పోరాటాలు వస్తాయి రావా? అనారోగ్యాలు వస్తాయి రావా? మాట్లాడతలేదు. జబ్బులు జడ్డలు రావా? అన్నీ వస్తాయి మనకి. రావా ఏంటండి బాబు? ఇప్పుడు అందరికీ రాజమండ్రి అంతా ఏంటి తెలీదా మీకేంటి? రాజమండ్రి అంతా ఏంటి ఇక ఏమంటారమ్మా? గాలి గంతలు. ఇది వైరల్. అందరికీ రాజమండ్రిలో ఏ హాస్పిటల్ చూసినా ఖాళీ లేదు. బాగా 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 ఎక్కడ చూసినా ఇది బాగా. ఇప్పుడు ఇది వచ్చింది, గాలి గంతలు వచ్చినాయి. అయ్యా రావట్లేదే. అసలు గాలి గంతలు వస్తేనే మానేసావు నువ్వు. ప్రభువుకి ఎవరు కావాలి? కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో దేవుని పక్షంగా నిలబడేవారు దేవునికి కావాలి. కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు దేవుని పక్షంగా నిలబడారో తెలిసిన? ఒకటి, దేవుని ద్వారా వాళ్ళు ఏం పొందారండి? బోధన పొందారు. రెండు, దేవుని ద్వారా ఏం పొందారండి? కార్యాలు పొందారు. కాబట్టి వారు ఏ పరిస్థితులు వచ్చినా ఎవరి పక్షంగా నిలబడ్డారు? దేవుని పక్షంగా నిలబడ్డారు. ఇప్పుడు మనం దేవుని పక్షంగా నిలబడితే అనండి అందరూ, అనండి గట్టిగా. అసలు ఎందుకు మనం నిలబడితే మనకు కలిగే లాభం ఏంటి చూద్దామా? ఈ 50 రోజులన్నీ మీకు లాభాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు కుమ్మరించేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి, నేను దేవుని పక్షంగా నిలబడితే ఏం జరుగుతుంది? చదవండి మరి, చదివేటప్పుడు చెప్పుకోవచ్చు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దేవుని ఆత్మ బలముగా దిగిరాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించాడు. ఆశ, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు అందరం చేసుకోండి. మీరు దేవుని పక్షపు వారిగా మీరు ఉంటే దేవుడు మీ పక్షముగా ఉంటాడు. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పాలి బాగా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నేను గట్టిగా. నేను ఎన్ని శోధనలు వచ్చినా సరిపోవట్లేదు. నేను ఎన్ని శోధనలు వచ్చినా దేవుని పక్షంగా నిలబడితే ఆయన నా పక్షంగా నిలబడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన పక్షంగా నిలబడితే ఆయన మన పక్షంగా నిలబడతాడు. మీ పక్క వారి పోయి చూసి నవ్వుతూ చెప్పండి, ఎన్ని శోధనలు వచ్చినా మీరు దేవుని పక్షంగా నిలబడితే ఆయన మీ పక్షంగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ పక్షంగా నిలబడేది రాజకీయ నాయకుడు కాదు. నీ పక్షంగా నిలబడేది నీ బంధువులో, స్నేహితులో, రక్త సంబంధులో కాదు.
ఇందాక ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేను జ్ఞాపకం ఉన్నాను నీకు, నేను డిగ్రీ ఇక్కడ ఆదిత్యాలో చదువుతున్నప్పుడు, నేను ఎక్కడ హాస్టల్లో ఉంటున్నప్పుడు రోజు ప్రతి ఆదివారం నమ్మకంగా క్షమించండి 9 చర్చికి వచ్చి ఉన్నానయ్యా 9 గంటల ఆరాధనకి. నువ్వు రోజు నా కోసం ప్రార్థన చేసేవాడివి, దీన్ని జ్ఞాపకం ఉన్నానా అన్నాడు. తమ్ముడు జ్ఞాపకం వచ్చేటప్పుడు నాతో పాటుగా 4 కుర్రోళ్ళని తీసుకొచ్చేవాడిని, నేను కాలేజీ స్టూడెంట్స్ని తీసుకొచ్చేవాడిని కదనయ్యా, రోజు తీసుకొచ్చేవాడిని. ప్రతి నీకు పరిచయలు ఉంటే సుబ్బారావు అప్పుడే సేవ స్టార్ట్ చేసాం మనం, వాడు పరిచయలు నేను చేసి ఉన్నానయ్యా, నేను కూడా వచ్చేవాడు గుర్తున్నాను అన్నాడు. గుర్తున్నాను తమ్ముడు అంటే, ఇప్పుడు నేను అనయ్యా దేవుని మహాకృపను బట్టి హైదరాబాద్లో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ని అయ్యాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమయ్యాడు? ఐసిఐసిఐ బ్యాంకు మేనేజర్ని అయ్యానయ్యా. మరి ప్రభు సన్నిధిలో నేను రాజమండ్రి వచ్చాను, మా కాలేజీ వాళ్ళు కలుసుకున్నాను. నిన్ను కూడా కలుసుకోవాలి, కృతజ్ఞతగా నీతో ప్రార్థన చేయించుకుని ఆశపడుతున్నానని. ఎక్కడున్నామని ఫోన్ చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనానండి. ఆ కుర్రాడు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను లొకేషన్ పెట్టాను, వచ్చాడు. వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ నేను చర్చిలో ఉన్నాను, మాట్లాడుతున్నాడు. వాడిని చూస్తేనండి ఆ రోజున వాడికి పడినటువంటి పునాది నిజంగా వాడికి జాబులో కానీ ఇక చెప్పుకుంటూ వచ్చాడు మొత్తం స్టోరీస్ అని చెబుతా. లాస్ట్కి చెప్పింది ఒకటే, అనయ్య నేను యవ్వనంలో ఉన్నాను, నాకు 23 సంవత్సరాలు, 24 బర్త్డే జరగబోతుంది వస్తుంది. ఈ 24 సంవత్సరాల యవ్వనంలో నేను హైదరాబాద్లో ఉన్నాను కానీ, వేల రూపాయలు సంపాదిస్తున్నాను కానీ, ఉన్నతమైన ఉద్యోగాన్ని నేను చేస్తున్నాను కానీ, కనీసం ఒక త్రాగుబోతుడితో కానీ, నా స్నేహితులందరూ వీళ్ళందరూ ఆఫీసులో రకరకాల ఎవరితో నేను స్నేహం చేయకుండా వాళ్ళతో ఉంటే నేను ఎక్కడ పాడైపోతాననే భయంతో ఎన్ని పోరాటంలోకి వచ్చినానయా. నేను ఒక రూమ్ తీసుకుని దేవుడి కోసం బ్రతుకుతూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ నా డ్యూటీకి వెళ్తూ వస్తూ నేను దేవుడితో ఎక్కువ గడుపుతూ మనుషులతో బాగా తగ్గించేసి దేవుడితో ఎక్కువ గడుపుతూ అనయా నేను మంచి చర్చికి వెళ్తున్నాను. ఆ చర్చి మన పాస్టర్ గారు, మన బాగా తెలుసున్న పాస్టర్ గారు, మనకు కావాల్సిన పాస్టర్ గారు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్తున్నాను నేను అని చెబితే నేను చాలా ఆనందించాను. అన్నీ చెబుతున్నాడు. అనయా నాకు ఎందుకు మనిషి అంటే వెనక్కి వచ్చేసింది తెలుసా? నాకు కరోనాలో తెలిసిందన్న, మా అమ్మగారికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న. కరోనా పాజిటివ్ వస్తే మా బంధువుల్లో కానీ స్నేహితులు కానీ ఒక్కడ కూడా మా పక్షంగా నిలబడలేదని, ఒక్కడు కూడా నా పక్షంగా నిలబడచ్చాడు. నేనే ప్రార్థన చేసుకుని ఏడ్చేవాడిని, మమ్మకి నేనే టాబ్లెట్లు వేసేవాడిని, మమ్మకి నేనే తినిపించుకునేవాడిని, నేనే వండివాడిని, నేనే పెట్టివాడిని. దేవుని మహాకృపలో వారం రోజులు పోకముందే నా తల్లిని దేవుడు స్వస్థపరిచాడనయ్యా. స్తోత్రం చెప్పండి అంటూ ఆ కుర్రోడు యమనస్తుడు చెప్తున్నాడు. ఈ రోజున యమనస్తులు ఎలా ఉన్నారండి? మన యమనస్తులకి దేవుడు ఆ కృప ఇచ్చాడు. స్తోత్రం కలుగునగా. మన యవనస్తులందరికీ కూడా ఈ పునాది పడిన మన బిడ్డలందరూ ఎటువంటి బిడ్డలు తెలిసినా అద్భుతంగా ఏ పరిస్థితులు వచ్చినా దేవుని పక్షంగా నిలబడే బిడ్డలు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిలబడిపోయాడు. ఇక మనుషులు ఎవరిని మాట్లాడినా, నా బంధువులు స్నేహితులు ఉన్నారు కానీ అన్న ఎక్కువ నేను దేవుడితో నాకు అర్థమైందన్న, కరోనాలో నాకు అర్థమైందని అన్నాడు. ఎప్పుడంట? కరోనా దేవుడు ఎందుకు రప్పించాడు తెలిసినా? ప్రజలందరికీ అర్థం అవ్వాలని రప్పించాడు. ప్రజలందరికీ అర్థం అవ్వాలని రప్పించాడు. ఎవరు మన పక్షంగా ఉన్నారండి? మనమందరం కరోనాలో లేమండి. అంటే కరోనా రాలేదు, కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చింది. అయినా ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే ఆ భయంకరమైన చీకటి సంవత్సరాలు, ఆ చీకటి దినాల్లో దేవుడే మన పక్షముగా నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు దేవుడు నా పక్షంగా ఉండాలి అని ఆశపడుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. బిడ్డ ఏ పరిస్థితులు వచ్చినా దేవుడు నీ పక్షంగా నిలబడిపోవాలంటే నువ్వెవరి పక్షంగా ఉండాలి? ఈ పాయింట్ మీరు మర్చిపోతారు. మనం దేవుడి పక్షంగా ఉండకుండా విన్నారా? దేవుడు మన పక్షంగా. మరోసారి చదువునానా 2వ వచనం చదువునానా? దినవృత్తాంతాలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ఆశ యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి. మీరు దేవుని పక్షంగా ఉంటే ఆయన మీ పక్షమున ఉండును. ఆయన మీ పక్షముగా ఉండును. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి నేను ప్రభు పక్షంగా ఉంటే ఆయన నా పక్షముగా ఉంటాడా? పక్కవారు చెప్పండి, మీరు ప్రభు పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనా?
స్తోత్రం చెప్పండి గట్టిగా. వినండి. ఇప్పుడు దేవుడు నా పక్షంగా ఉంటే అనండి అందరూ. మనకేం జరుగుద్ది? ముందు చూడండి రోమాపత్రిక. ఈ మాట మన అందరికీ తెలుసు కదా. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షం లేడో. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. దేవుడు మన పక్షంగా ఉంటేనటండి మనకెవడు విరోధి లేడు. ఏ విరోధైనా తోక ముడుచుకోవలసిందే. ఆమె అనట్లేదు. హల్లెలూయా. ఏం ముడుచుకోవాల్సింది? మాకంటండి చెడుపు చేశారంటండి, మాకు చేతబడి చేశారంటండి, మాకేదో పురుగు కుట్టిందండి, మాకేదో జబ్బు వచ్చిందండి, ఎన్నో ఆసుపత్రులు తిరిగినా తగ్గలేదండి, ఎంత వైద్యం చేసినా అవ్వలేదండి, ఎక్కడో మంత్రం వేస్తారంటండి. ఆ మంత్రం దగ్గరికి వెళ్ళమంటారా? వెళ్తావా? నీకు ఏ చెడుపులు ఏంటండి, ఏ చెడుపులు చేతబడులు ఇంకేంటి మాట్లాడదా? చిల్లంగిలు కోడి కూడా తొక్కేసానండి, అయినని నిమ్మకాయలు తొక్కేసానండి, బండి మీద వెళ్ళిపోతాను చూసుకోలేదండి, టక్మని నిమ్మకాయ ఎక్కేసిందండి. ఆ నిమ్మకాయ ఎక్కినప్పటి నుంచి అండి నాకేదో లోపల టిట్టిని కొట్టుకుంటుందండి. గట్టిగా ఆమె అనట్లేదు మీరు. ఇప్పుడు ఈ పక్షం ఉన్నది ఎవరు? మాట్లాడండి. సర్వశక్తిమంతుడైన ప్రభు స్తోత్రం కలుగును గాని. నీ పక్షముగా ఉన్న దేవుడట నీకు విరోధంగా ఎంతమంది ఎన్ని క్రియలు చేసినా ఏ విరోధమైన క్రియ నీ మీద పని చేయకుండా ప్రభు తన రక్తపు కంచెలో నిన్ను భద్రపరుచుకునే దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకో నేను చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ఈ ఫోన్ నేను ఒక 5,000 పెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నాను. ఇది మా తమ్ముడు అమ్మేస్తుంటే సెకండ్ హ్యాండ్ ఫోను 5,000 పెట్టి కొన్నాను. కొనగానే అంతకుముందు ఒక ఫోను కింద పడి పగిలిపోయిందమ్మా, బేటిచ్చేసింది, పగిలిపోయింది. వెంటనే 5,000 పెట్టి కొనగానే వెంటనే ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ తెచ్చే ముందు ఎదర స్క్రీన్ గాడ్డేయించి తేవాలా, వెనకతలా దేమంటారు నన్ను పౌచ్ చేయించి తేవాలా. కారణం ఏంటి తెలిసిన? ఇది ఒకవేళ నా చేతిలోంచి జారి పడిపోయినా ఇదేమవకూడదు, డ్యామేజ్ అవ్వకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమె చెప్పండి. ఎందుకు నేను దీన్ని అంత కేర్ తీసుకున్నానంటే దీనికి 5,000 రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టాను. నేను 5,000 రూపాయలు ఖర్చు పెట్టాను కాబట్టి, సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా సరే 5,000 రూపాయలు ఖర్చు పెట్టాను కాబట్టి ఇది నా చేతుల నుంచి కింద పడితే మళ్ళీ పగిలిపోద్దేమో. అంతకుముందు ఓ ఫోన్ ఉండేది, అలాగే పగిలిపోయింది, జారుతుంది. కాబట్టి ఈ ఫ్రంట్ గార్డు బ్యాక్ గార్డ్ అని దీనికి ఏం చేశానంటే కొన్నాను కాబట్టి ప్రొటెక్షన్ చేసుకున్నాను. ఏం చేశానండి? ప్రొటెక్షన్ చేశాను. అలాగే ఇప్పుడు యేసుప్రభు వారు కూడా నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనానండి. ఏం పెట్టుకున్నాడు ఆయన? మాట్లాడతారు మీరు. ఇప్పుడు మనము యేసయ్య తన సొంత రక్తం ఇచ్చి కొన్న ఆయన సొత్తైన ప్రజలం మనం. 1 పేతురు 2:9 అన్నాడు, మనం ఆయన సొత్తైన ప్రజలం. నువ్వెవరి సంబంధమే? మనుషుల సంబంధమే కాదు. నువ్వెవరి సంబంధమే? దేవుని సంబంధమే. నువ్వు దేవునికి సొత్తైన ప్రజగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు దేవుడు తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు కాబట్టి తన రక్తపు కంచెలో మనల్ని కాపాడగలడా, కాపాడలేడా? చెప్పండి. ఎందుకు కంచేసుకున్నాడు? ఎందుకు ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు? ఎందుకు కాపాడుతున్నాడు తెలిసిన? నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తాన్ని పెట్టి కొన్నాడు కాబట్టి. ఆయన ఇప్పుడు మనల్ని ప్రొటెక్షన్ చేశాడు, ఆయన మనల్ని కంచి వేశాడు, మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇదిగో ఆయన నా పక్షముగా ఉండగా నా విరోధులు నన్నేమియో చెయ్యలేరు. స్తోత్రం చెప్పు గట్టిగా. గట్టిగా ఆమేనానండి. కొంతమంది విరోధపు శక్తులు ప్రయత్నాలు చేసిన ఆ విరోధపు శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు మన పక్షంగా ఉండి మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తారో తెలుసునండి? మన విరోధంగా ప్రవర్తిస్తున్న ఆ విరోధపు శక్తులన్నిటినీ సంపూర్ణముగా లయపరచు దేవుడై ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు నీకు తెలియదు, నీకు తెలియకుండానే నీ విరోధి నీ పైన క్రియ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఎక్కడున్నాడండి? ఆకాశ మండలంలో, దురాత్మల మొత్తం వాయుమండలం,
వాయువు అంటే ఏంటండి? గాలి. ఎప్పుడు ఎలా వచ్చేదో తెలియదాడు. ఇట్లాంటి విరోధపు శక్తుల పైన యేసయ్య మనకి సంపూర్ణమైన జయం అనుగ్రహించునుగాక. గట్టిగా స్తోత్రం అన్నారా? చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది దేవుడు మన పక్షంగా ఉంటే జరిగే రెండవ కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 132వ కీర్తన 1వ వచనం. 132వ కీర్తన 1వ వచనం మనం చూద్దాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసి ఆయన పక్షంగా ఉండి జ్ఞాపకం దేవుడు అతని బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. ఒకటి చెప్పండి, నా పక్షంగా ఉన్న దేవుడు అనండి అందరూ గట్టిగా. లేదు, నా పక్షముగా ఉన్న దేవుడు నాకు విరోధమైన క్రియలు ఏమీ పని చేయకుండా నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన కాచాడు, కాపాడుతున్నాడు, రక్తం ఇచ్చాడు కాబట్టి నన్ను భద్రపరుస్తున్నాడు. రెండు ఇప్పుడు మన పక్షంగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసునండి? రెండవది, మన బాధలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేనట్లేదు మీరు గట్టిగా? ఆమేనట్లేదు. ఎంతమందికి బాధలు లేవు? బాధలు లేవన్నాను. చేస్తే సరి చేసానా? సరిగ్గా వినాలి. ఇప్పుడు ఎంతమందికి బాధలు ఉన్నాయి? ఇప్పుడు మనకున్న బాధలన్నీ ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నీకు జ్ఞాపకం ఉన్నాయా? ఏదో 1-2 జ్ఞాపకం ఉంటాయి కానీ అన్నీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వచ్చేది అన్నీ వచ్చేది లైన్గా మొత్తం కనబడిపోతాయి. అంటే మనకి ఎన్ని బాధలు ఉన్నాయని చూస్తున్నారా? కొన్ని సందర్భాల్లో మనం వాటిని మరిచిపోమా? మాట్లాడాలి. మరి ఇప్పుడు ఆ సమస్య ఎలా పోతే మర్చిపోతే, ఆ బాధ ఎలా పోతే మర్చిపోతే, మనకున్న బాధలు కొన్నింటిని వింటున్నారా? మరిచిపోయినా దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడై ఉన్నాడు. దావీదుకి ఎన్ని బాధలు కలిగినాయండి. దావీదు ఆ స్థాయికి ఒడ్డునే వెళ్ళిపోలేదండి. ఈ రోజున మనం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు చూసి అనుకుంటాం, ఆడు ఎన్ని బాధలు పడి ఆ స్థాయికి వచ్చాడు. పాస్టర్ గారికి ఏముంది? తెల్ల బట్టలు వేసారు, ఏముంది అనుకుంటారు కొంతమంది. ఒక దేవుని భక్తుడు, నేను మనం చెప్పానుగా, బయటికి నీట్గా డ్రెస్సింగ్ చేసుకున్నారని చెప్పేసి మనల్ని చూసి ఏదో అనుకుంటారు కానీ కనీసం కొన్ని సందర్భాల్లో కుటుంబం అంతా సంతృప్తి కలిగి తిని ఇంటద్దులు కట్టుకుని కరెంటు బిల్లులు కట్టుకునే స్థితి కూడా లేని బిడ్డల్ని కొంతమంది సంఘంలో ఉండే ఉంటారని చెప్పాను. రెండవది బిడ్డలారా, మనుషులు వింటున్నారా? మన పక్షంగా ఉన్నారనుకో, ఒక్క బాధ అయినా జ్ఞాపకం చేసుకుంటారా? ఏదో 1-2 బాధలు ఇప్పుడు మనం చెప్తే 1-2 బాధలు మన దగ్గర అలా జ్ఞాపకం చేయొచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక ఎందుకు వారు జ్ఞాపకం చేసుకోలేరు చెప్పనా? వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి కాబట్టి. అర్థమైంది నా మాట? నేను పొరపాటుగా నేను వేరే ఉద్దేశంతో మాట్లాడతలేదు. నిన్ను ప్రేమించారు, నీ బాధలు జ్ఞాపకం చేసుకుని అనుకుంటారు పాపం, కానీ వాళ్ళకే మరి పాపం వాళ్ళ బాధలు జ్ఞాపకం చేసుకుంటారా? మన బాధ జ్ఞాపకం చేసుకుంటారా? ఏమా మరి నీ బాధ ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? నీ బాధ కదా. అందరి బాధ ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? మన పక్షంగా ఉంటే. ఆయన మన పక్షంగా ఉండాలి, మనం ఎవరి పక్షంగా ఉండాలా? మరి ఇంక లోకపక్షం ఎందుకు? పరపక్షం ఎందుకు? పరపక్షం అంటే వ్యతిరేకులు. అలా పరపక్షమందు కూడా కొంతమంది ఉంటారంట. వ్యతిరేకులు పక్షంగా కూడా కొంతమంది ఉంటారంట. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి, నా పక్షమున ఉన్న దేవుడు ఏం చేశారు నాన్నగారు? నా విరోధులు ఎవడో నా మీద క్రియ చేయకుండా ఆయన నన్ను రక్తపు కంచెలో భద్రపరుస్తున్నాడు. 2, నా పక్షమున ఉన్న దేవుడు నేను మరిచిపోయిన కొన్ని బాధలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ బాధలన్నిటి నుంచి నన్ను విడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి స్తోత్రం అని చెప్పాలి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట దేవుడు మన పక్షంగా ఉంటే కలిగే 3వ ఆశీర్వాదం ఏంటో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూద్దామండి. మరొక మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివితే, 138వ కీర్తన 8వ వచనం మనం చదివితే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము దేవుడు నా పక్షమున ఉంటే నా కార్యములన్నిటినీ యేసు నామములో సఫలము చేస్తాడు.
గట్టిగా ఆమె చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడవది కార్యము సఫలము చెయ్యబడుట. అనండి అందరూ. కొన్ని కార్యాలు, కొన్ని పనులు మనం పెట్టుకున్నాం. ఈ పనులు సఫలమవుతాయి, విఫలమవుతాయా, సఫలమవుతాయి, విఫలమవుతావా అని కొద్దిగా అడావుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇంకో విషయం కూడా అదే కీర్తనలో మరొక మాట. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున ఉండి, నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ మా పనులు, మా కార్యాలన్నీ నువ్వేం చేస్తున్నావు? సఫలము చేయుచున్నావు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన పనులు, మన కార్యాలు అన్నీ ఎవరు సఫలం చేస్తారు? ఎవరు? ఆయన మన పక్షంగా ఉంటే, మన పనులన్నీ ఏమవుతుంటాయి? జరిగిపోతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది జరగదనుకున్న భలే జరిగిపోయిందిరే, అది అద్భుతం. మీకైనా కొన్ని కార్యాలు ఉన్నాయి లేవా? కొన్ని పనులు ఉన్నాయా? మా ఉగాదమ్మ గారు మాట్లాడతలేదండి. ఏమా నీకేమీ కార్యాలు లేవా? ఉన్నాయా? దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనా? ఆ కార్యాలు ఎవరు సఫలం చేయాలి? మీ ఆయన గారి జుట్టు ఎవరు పట్టుకోవాలా? ఎవరు నడిపించాలి మందిరానికి? మోకరించేసి ప్రభువా అని మనకంటే ఎక్కువ భక్తి చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారా? నమ్మితే కార్యం సఫలమైనట్టు. గట్టిగా ఆమె చెప్పండి. మీ ఆయనకంటే ఇంకా భయంకరులు మారిపోయారు. దేవుని స్తోత్రం కలుగును కాక. మీ ఆయన గారి పెద్ద లెక్క ఉంది దేవుడికి. ఈ కార్యాన్ని మనమైతే చేయలేము. పాస్టర్ గారు మీరు రండి, కొద్దిగా మీరు మాట్లాడండి. నేను దేవుడితో మాట్లాడుతున్నాను ఇక్కడ. నీ భర్త కోసం, నీ భర్తతో దేవుడు మాట్లాడాలి. ఆమేనానండి. స్తోత్రం చెప్పండి. కొంతమంది నన్ను రమ్మంటారు, కొద్దిగా వచ్చి మాట్లాడండి, మా అబ్బాయితో మాట్లాడండి, మా ఆయనతో మాట్లాడండి అంటే నేను వెళ్ళను. మాట్లాడతానమ్మా, ప్రార్థనాపూర్వకంగా వచ్చి మాట్లాడతానులే, ప్రార్థనాపూర్వకంగా వచ్చి. అలాగే ఒకళ్ళు నన్ను పిల్లసరి వచ్చి మాట్లాడండి, మా అబ్బాయితో మాట్లాడండి. ఏయ్ ఫోన్లో ఒక 5 నిమిషాలు బంద్ చేయలేదా? దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి రమ్మని లోపలికి వచ్చి కూర్చోమ్మ. నా వస్తే మంచిదే, రావడం మంచిదే, రావాలి. ఎట్టంటే వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం కలుగును కానీ గట్టిగా ఆమె చెప్పండి. వాళ్ళ ఆయన కోసం చెప్తుంటే మీ ఆయన ఇచ్చారు తెలుసా? ఎంత గొప్ప అద్భుతం అది. దేవునికి స్తోత్రం కలుగును కానీ గట్టిగా ఆమె రప్పించండి అందరినీ. మీరే వచ్చేయండి, మీ మొగుల్ని కూడా తీసుకురండి, మీ ఆయన్ని కూడా తీసుకురండి, భర్తను నడిపించుకోండి దేవుడి దగ్గరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమెనండి. ఎక్కడ ఉన్నామండి అందుకే మనం. ఒకవేళ అయ్యారండి మా అబ్బాయితో మాట్లాడండి అంటే చెప్పాను నేను, అమ్మా ప్రార్థన చేసుకుని వస్తాను. 3 రోజులు ప్రార్థన చేసుకుంటూ పొద్దున్న వెళ్ళిపోయానండి. దేవుడు మాట్లాడాడు, స్పాట్లో కార్యం జరిగింది. నేను మాట్లాడితే ఏం జరుగుద్ది? దేవుడు మన పక్షముగా ఉండి మన కార్యములను సఫలము చేసే దేవుడై ఉన్నాడు. మన పనులన్నీ ఎవరు సఫలం చేయాలి? మాట్లాడండి. పాప అబిగేలు ఉందండి, గబగబా అమ్మో దావీదు వెళ్తున్నాడు, అయ్య బాబోయ్ చంపేస్తాడు మా ఆయన్ని అని గబగబా అన్ని పెట్టేసి గబగబా వెళ్తుంటే సరిగ్గా ఎవరు ఎదురొచ్చారు? అయ్యా నా ఏలిన వాడివైనా, అయ్యా నీకోసం నేను వస్తున్నానయ్యా. ఇప్పుడు ఆ కార్యం నిజంగా అదే రూట్లో రావాలండి. దావీదు వేరే రూట్లో చంపించు కదా. ఆ ఊరికి ఒక రూట్ ఉందా? అంటే అబీగయలు తలపెట్టిన ఈ కార్యాన్ని ఎవరు సఫలం చేశారు? మాట్లాడండి. కారణం అబీగయల పక్షంగా ఎవరున్నారు కాబట్టి? దేవుడు ఉన్నాడు కాబట్టి. అర్థమవుతుందా? ఈ దావీదు పక్షంగా కానీ, దేవుని ప్రజల పక్షంగా కానీ దేవుడు నిలబడతాడు. కొన్ని సందర్భాల్లో భయంకరంగా మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు మన ఇంట్లోనే ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని విషయాల విషయంలో విశ్వాసము ఏకత్వం పొందకపోతే, భార్యకు ఆత్మీయ స్థితి లేకపోతే, భర్తకు ఆత్మీయ స్థితి ఉంటే, లేకపోతే భర్తకు ఆత్మీయ స్థితి లేకపోతే భార్యకు ఆత్మీయ స్థితి ఎక్కువ ఉంటే అప్పుడు ఏం జరుగుద్ది? కొన్నిసార్లు మన ఇంట్లోనే మనకి ఏమొస్తుందండి? రాలేదు ఎప్పుడండి? ఏమొస్తుంది? బైబిల్ ఎక్కడ నుంచి చూపించు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఒకటే, ఆర్గ్యుమెంట్ కాదు. దేవా దయచేసి ఇప్పుడు నువ్వు నా పక్షంగా వచ్చి
నా భర్తతో నువ్వు మాట్లాడు, నా భార్యతో నువ్వు మాట్లాడు, నా పిల్లలతో నువ్వు మాట్లాడు, నా తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడని ప్రభు పక్షముగా ఆయన పాదాలు పట్టుకుంటే మన కార్యములను దేవుడు సఫలము చేయవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఏం మాట్లాడినా పని అవదు. కాబట్టి ఒకటి అందరూ శ్రద్ధగా వినాలండి, దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధులు లేకుండా, ఆ విరోధపు శక్తులు మన పైన పని చేయకుండా మనల్ని ఎంతగానైనా కాపాడుకుంటూ వస్తాడు. 2, దేవుడు మన పక్షంగా ఉంటే మన బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని విడిపిస్తాడు. 3, దేవుడు మన పక్షంగా ఉంటే మన కార్యాలను, మన పనులను, అనండి అందరూ, మన కార్యాలను, మన పనులను, మన కార్యాలను ఎవరు? దేవుడే సఫలము చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. 4 చూద్దాం, చాలా సమయం లేదు కనుక 4వ మాట చూద్దాం బిడ్డలారా. ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీ పక్షమున యుద్ధము చేయును. 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా, శత్రువులు రథచక్రములు ఊడిపడినట్లుగా దేవుడు చేయగా, వారు బహు కష్టపడి తోలుచుండెను. అప్పుడు శత్రువులైన ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి. యెహోవా వారి పక్షమున, ఎందుకు దేవుని బిడ్డల నుంచి మనం పారిపోదామో తెలిసిన, ఆ దేవుని బిడ్డల పక్షమున దేవుడు మనతో యుద్ధము చేయుచున్నాడు. గట్టిగా చదివితే స్తోత్రం చెప్పండి. దేవుడు మన పక్షంగా యుద్ధాలు చేస్తాడు. అనండి అందరూ, అనండి గట్టిగా అనండి, గట్టిగా చెప్పండి. దేవుడు మన పక్షంగా యుద్ధములు చేస్తాడు. ఎవరితో? శత్రువుగా అర్థమైపోతాయి, ఈ బాబోయ్ వీళ్ళ పక్షంగా ఎవరున్నారండి? ఏదో శక్తి ఉందండి బాబు వీళ్ళ పక్షంగా, అలా అనుకుంటారు అన్యులు కదా, అలా తెలియదు. ఏదో శక్తి ఉందేమో, తాయెత్తు కట్టించామని అడని తాయెత్తు కట్టించామో అనుకుంటారు. అలా మన దగ్గర తాయెత్తులు గీతులు లేవు, మన దగ్గర వేసి రక్తం ఒకటే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. అవునా కదండి. కొంతమంది ప్రార్థనకు వస్తారు, ఎన్ని కట్టించేసుకుంటారు. ఏంటయ్యి? తావీదులు ఎన్ని కట్టించేసుకుని మొల్ల కట్టించేసుకుంటారండి. మీరప్పుడు కరుణమ్మ గారు వాళ్ళు లేరు, ఇస్తేనమ్మ కూడా అప్పుడు లేదు, అప్పటికి ఇంకా రాలేదు. అనపత్తిలో ఒక కుటుంబం జబ్బు అయిపోయి మంచం ఎక్కేసాడండి. కోట్ల రూపాయలు మొత్తం అప్పులన్నీ అయిపోయి మొత్తం ప్లాట్ఫారం బతుకైపోయింది వాళ్ళు. అప్పుడు అన్నారు, అయ్యగారు ఫోన్ చేసి, అయ్యారండి ఇలా మా బంధువులండి అనపత్తిలో ఉంటారండి, ఇలా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఆయన బతికితే మళ్ళీ కుటుంబం పిల్లలందరూ సెటిల్ అవుతారు, లేకపోతే లేదండి. కొద్దిగా మీరు ఉన్నారు 4-5, అప్పుడు 10 మంది ఉంటాం సంఘం, మీరు కొద్దిగా వచ్చి ప్రార్థన చేయండి అని అన్నారు. ఈ 10 మందిని తీసుకుని ఆటో కట్టించుకుని అనపత్తి వెళ్ళిపోయాం. ఉపవాసం ఉండి నేను 3 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళిపోయాను. 3 రోజులు ఉపవాసం ఉండి ఈ 10 మంది వస్తానంటే వీళ్ళని తీసుకుని పాస్టర్ గారు నేను అందరం వెళ్ళిపోయాం. ఆ ఇంటికి తీసుకెళ్లారు. ఆ గదిలో పాపం అలా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడండి. వెంటనే మోకరించాం, ప్రార్థన చేస్తున్నాం. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకో నాకు తావీదు కనబడుతుంది. ఏం కనబడుతుంది? వెంటనే నేను ఒకసారి ప్రార్థన ఆపి, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదామని అందరూ స్తోత్రాలు చెప్పారు. అదో గదిలో మొత్తం మంచం చుట్టూ మేము మోకరించాం. వెంటనే అవన్నీ ఆవిడ కొద్దిగా బయటకు వచ్చింది. వీళ్ళు గది సరిపోక సంఘస్థులందరినీ గదిలో పెట్టిందండి. మరి ఆ శక్తులను పోవాలంటే ముందు ఒకరు వస్తే మనకు అనుకుంటాయని పోతే ఆవిడ బయటకు వచ్చింది. నేను అడిగానమ్మా, తావీదులే కనబడుతున్నాయండి, తావీదులు అన్న ఉన్నాయా అని అడిగాను. ప్రార్థనలో నేనుంటే నాకు అది కనబడుతుందని, ఏమి లేవనా సరిలే కదా మరి అందరూ మోకరించాలని చెప్పేసి యేసు రక్తం చేయమని స్తోత్రాలు చెప్తుంటే ఏదో అలికిడిగా కనబడుతుంది. ఏంట్రా అలికిడి కనబడుతుంది ఏంట్రా చెప్పని చూస్తుంటే ఆయనకి మొలక కట్టిందండి. ఎంత ఉందని తాయితే ఎప్పుడు నా జీవితంలో నేను చూడలేదు. ఎంతంది చూశానమ్మా, ఎంతంది చూశాను. ఎంత ఉంది అది? ఎంత జానిడు ఎంత ఉందో, ఎంతలా ఉంది అది. దాన్ని లోపల దురిపేసి లింగి పంచి చెప్పేస్తుంది. ఆయన ఏం చెప్పేస్తుంది? నేను ఆపేసాను. పాస్టర్ గారు గుర్తుందా మీకు? నేను ఆపేసాను ప్రార్థన. మర్యాదగా దాన్ని కత్తిరించండి. ఇప్పుడు ప్రార్థనకి ఆటంకం అదే. అది నేను మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని కాపాడద్దా? ఏం చేయదు. ఇది ఎందుకు? ఇది దాంట్లో ఏం రాసాం చూసావు నువ్వు? ఏంటది? తీసే అన్నా. అలాగేనండి బాబాయ్ గారా అని చెప్పేసి అంటే కత్తిరి తెచ్చిందండి. కత్తిరి తెచ్చి కట్ చేసింది. కట్ చేసి సరే కట్ చేసింది కదని తీసుకెళ్ళి కాల్లో పడే అన్నాను నేను.
సరేండి బాబాయ్ అంది. మేమందరం మళ్ళీ కళ్ళు మూసి ప్రభా నీకు స్తోత్రం అయినా స్తోత్రం అంటే బీరువా సౌండ్ వచ్చింది. బీరువా సౌండ్ వస్తుందని చూస్తే బీరువాలో పెడుతుందని తీసుకెళ్ళేది. అంటే మళ్ళీ మనం రాగానే ఏం చేద్దామని, అమ్మా ఎవరికైనా ఉన్నాయండి అటువంటి అన్న లోపలన్నా దాసారా మనకి చెప్పండిలే, ఇంకా మీ ఇంటికాడ వాళ్ళ కోసం ఆలోచించి చెప్పు. మా మానవాడికి నా మొగుడికి ఉంది, వాళ్ళు ఇంకా అన్యులు, మరి ఏం చేస్తాం, వాళ్ళు కూడా పక్కనట్టే. మనకి ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? ఏసునామములో కత్తిరించేయి స్తోత్రం చెప్పండి. తైలం ఇస్తాను రోజు పొద్దున ఏం చేస్తావు? తైలం ఇస్తే చెప్పు. రోజు సిలువ ఏసు రక్తం సిలువేసి ప్రార్థన చేసి పంపు స్కూల్కి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేననండి. ఏంటి ప్రసాద్ గారు నుంచి ప్రార్థన అమ్మ మర్యాద తెలిసి స్కూల్ కాల్లో పడి నువ్వు బాగుపడతావు, ఆ శాపం తొలగిపోద్దంటే లేదండి అయ్యారండి, ఇది ఎన్ని వేలు పెట్టించని తెలుసునండి. మా బంధువులేంటి పాస్టర్లు కూడా మా ఇంటికి వచ్చి చెప్పారండి ఉంచమన్నారు. పాస్టర్లు కూడా చెప్పారంట. మరి ఏ పాస్టర్లు? సరేనమ్మా మీ ఇష్టం, దాన్ని తీసేస్తేనే నీ భర్త బతుకుతాడు, నీ కుటుంబం కట్టబడుతుంది. ఒక వరలో 2 కత్తులు ఉండవు. నీకుంటే దేవుడైనా కావాలా లేక తాయెత్తు అయినా, ఏంటిది తావీదా తాయెత్తు. మళ్ళీ వాళ్ళు ఎవరనుకున్నారు? అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పుట్టు క్రైస్తవులలో. వాళ్ళ తాతయ్యలందరూ పాస్టర్లు అంట. ప్రార్థన చేసి వస్తామండి. మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా వచ్చాను నేను. మంచినీళ్ళు వద్దు, రూపాయి కానుకొద్దు, వద్దు మాకు, దేవుడి మటుకు లోపడిపోతుంది, అదే నీ శాపం అని వచ్చాను. వారం రోజులు పోయి వచ్చింది వార్త ఏంటి? దావీదు మహిమ ఏమయ్యాడు? బతికేదినండి, బతికేదిన. పిల్లలకి తెలియక దిష్టులు తీయడాలు తెలుసా? మీకు దిష్టులు తీస్తారు పిల్లలకి. చీకటి పడితే అమ్మా నువ్వు రావద్దమ్మా, చీకటి కదమ్మా నువ్వు రావద్దమ్మా, ఇంట్లోనే ఉండమ్మా. ఏసై రక్తం మన మీద ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. మనం చీకటోళ్ళమా వెలుగోళ్ళమా? చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఏమ్మా ఏంటమ్మా అది? ఏంటిది? ఏం చెప్తున్నాడు? 4వ విషయం, శత్రువులతో దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఆమేనండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎటువంటి శత్రువైన ఎవరు యుద్ధం చేస్తాడు? ఎవరి పక్షంగా? చెప్పు, గట్టిగా చెప్పు. నా పక్షంగా అనండి గట్టిగా. అది ఎంత గొప్ప శోధనైనా దేవుడు యుద్ధం చేస్తాడు. అదే సంగతులు మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను బిడ్డలారా. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం. 1వ అధ్యాయం 31. ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్టు. అమ్మా ఐగుప్తు అంటే లోకంలో ఉన్నప్పుడు చూడండి, అరణ్యం అంటే మాట్లాడండి మార్గములో ఉన్నప్పుడు. ఎవడోయ్ మార్గములో ఉన్నప్పుడు మీ కొరకు చేసినట్టు, నీ కొరకు చేసినట్టు నీ పక్షముగా యుద్ధము చేయును. నీ పక్షముగా దేవుడు యుద్ధము చెయ్యును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనమందరం పరమ కణాను మార్గంలో ఉన్నాం అనండి అందరం. దేని విడిచిపెట్టాం? పాడతారా? రాజుబాబు బాగా పాడతారని తెలిసింది. మరి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తును విడచినట్టి అరణ్యవాసులే, ఐగుప్తును విడచినట్టి పాడాలి. అరణ్యవాసులే ధరలో నిబంధనలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. చెబుదామా? నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేన్ని విడిచిపెట్టాం మనం? ఇప్పుడు అరణ్యాత్రలో ఉన్నాం మనం. దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం? మన నేత్రాలు దేని మీద పెట్టాలి? ఆ సియోను మీద మన నేత్రాలు పెట్టాలి. ఆ వాగ్దాన దేశం మీద మన నేత్రాలు పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు అలా అరణ్యంలో ఉన్నారంట. అలా అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తూ దేనికోసం ప్రయాణం చేస్తున్నారు? వాగ్దాన దేశం కోసం ప్రయాణం చేస్తుంటే దేవుడే వీరి మధ్యలోకి దిగి వచ్చి వీరికి అడ్డుపడుతున్న ప్రతి శత్రువు పైన దేవుడే యుద్ధము చేశారు.
స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నానండి, మనము వాగ్దాన దేశాన్ని పొందకుండా మనకు కూడా కొంతమంది శత్రువులు ఏమవుతారు, అడ్డుపడతారు. కొంతమంది శత్రువులు మనకు కూడా అడ్డుపడతా ఉంటారు. ఈ శత్రువులతో ఇప్పుడు ప్రభువు మన పక్షముగా పోరాడి యుద్ధము చేసి, యుద్ధము ఆయనే చేశాడు, జయమును మనకు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 3వ అధ్యాయం, క్షమించండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. 3:22. నీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక, మీ పక్షమున యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి. గట్టిగా చదివితే స్తోత్రం చెప్పండి. ఏది నిన్ను భయపెడుతూ ఉన్నదో ఆ భయపెడుతున్న దానికి నువ్వేం చేయొద్దు, భయపడవద్దు. ఆమేనని అడగండి గట్టిగా, ఆమేనని. స్తోత్రం చెప్పండి. మనం భయపడాలా, వాళ్ళే భయపడాలా? సంఘము వ్యూహిత సైన్య సమభీకరమగు ఈ సంఘమట శత్రువుకి ఏం పుట్టిస్తుంది, భయమును పుట్టిస్తుంది. ఆమేన్. అందరూ చెప్పండి, నేను భయపడేవానిగా ఉండకూడదు. నన్ను భయపెట్టే దానికే నేనే భయపెట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫరో రథస్వం కొరకు నేను ఒకసారి చెప్పానండి, అది యూట్యూబ్లో ఉంటుంది. ఫరో రథస్వం అని మీరు ఆ ప్రసంగం కొడితే, అంటే ఫరో రథస్వం అంటే ఫరో గుర్రం. ఆ ఫరో గారు వాడే గుర్రానికి ఉన్న 7 లక్షణాలు చెప్తూ, దాంట్లో లక్షణం ఏంటంటే, దాన్ని ఎవరైనా భయపెడితేనంట ఇది ఇంకా రెచ్చిపోయి భయపడకుండా వాళ్ళని భయపెట్టేద్దంట. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందండి? యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాటలన్నీ కూడా చక్కగా, అది యూట్యూబ్లో ఉంటుంది. అది యోబు గ్రంథంలో చెప్పాను 20 సంవత్సరాల క్రితం. ప్రతిదానికి ఏంటిది, ఎందుకు భయపడను, ఇన్నుంటే నువ్వు భయపడవా, భయపడు 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 అని చెప్పేది ఎవరు? భయపడకో భయపడకో భయపడకని చెప్పేది ఎవరు? ఎందుకు భయపడకూడదని చెప్తున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యాని స్తోత్రం అని చెప్పండి. కాబట్టి బిడ్డలారా, దేవుడు మన పక్షంగా ఉంటే ఎన్నో కార్యాలు ఆయన చేస్తాడు. చాలా ఉన్నాయి బైబిల్లో, చాలా సంగతులు ఉన్నాయండి. దేవుడు మన పక్షంగా ఉంటే చెప్పండి, ఎన్నో కార్యాలు ఆయన చేస్తాడు. చెప్పండి. ఇప్పుడు ఆయన మన పక్షంగా ఉండాలంటే మనం కూడా ఎవరి పక్షంగా ఉండాలి? దేవుని పక్షంగా. నువ్వు దేవుని పక్షంగా ఉండు, ఆయన నీ పక్షంగా ఉంటాడు. 4 చెప్పాను, టైం అయిపోయింది ఈరోజు. 1, నీ పక్షముగా ఉన్న దేవుడు నీ విరోధుల యొక్క శక్తుల ప్రభావాల నుంచి నిన్ను విడిపిస్తాడు. 2, నీ పక్షంగా ఉన్న దేవుడు నీ బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడు. 3, నీ పక్షంగా ఉన్న దేవుడు మన కార్యాలు మన పనులను సఫలం చేస్తాడు. 4, మన పక్షంగా ఉన్న దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. అలా దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎందుకు మనం దేవుడి పక్షంగా ఉండాలి? దేవుడు మనకు 1 బోధనిచ్చాడు, 2 కార్యాలు చేశాడు. అపోస్తుల బోధ జరిగింది, అపోస్తుల కార్యాలు కూడా జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ ఎవరి పక్షంగా నిలబడ్డారు? మనం కూడా అట్టి కృప కలిగిన వారమై దేవుని పక్షముగా నిలబడదుముగాక. అందరూ మోకరించండి, దేవుడి సందులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి మన